आप देख रहे हैं सिटिंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్తే, వెల్కమ్ టు ఉమ్మడి న్యూస్. నా పేరు ప్రసన్న. ఈ రోజు జడ్చర్ల బాదేపల్లిలో సుల్తాన్ చుస్తీ ఇంట్లో తెలంగాణ స్టేట్ ఉర్దూ అకాడమిక్ కోఆర్డినేటర్ సర్దార్ సలీం మెంబర్స్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఉర్దూ జనరల్ నాలెడ్జ్ స్టూడెంట్స్ కి అవసరం ఉంటుందని తెలిపారు. ఆ రెండు పుస్తకాల పేర్లు ఖావీ మీ జబాన్, రావ్ షాన్ సితారే. ఈ పుస్తకాలు నెలకు 15 రూపాయలు, సంవత్సరానికి 150 రూపాయలు బై పోస్టుగా ఇంటికి వస్తాయని తెలిపారు. దీనిలో జడ్చర్లలో నుంచి పాల్గొన్న వారు సుల్తాన్ చుస్తీ సాహెబ్, జియా, టీఆర్ఎస్ నాయకులు దనీష్, ముఖీత్ మరియు విలేకరులు తదితరులు పాల్గొన్నారు. तेलंगाना रियासती उर्दू अकेडमी का ये कारवानी उर्दू आपकी दहलीज पर हाजिर है। जैसा कि आप जानते हैं, तेलंगाना रियासती उर्दू अकेडमी बरस से अपनी खिदमत और अपनी कारकर्दगी का एक रिकॉर्ड रखती है, जो कि अधर्म शम्स है। लेकिन पिछले थोड़े से अरसे में अकेडमी ने जो उर्दू की तरक्की और तरजीज के सिलसिले में कारहाय नुमाया अंजाम दिए हैं, वो अकेडमी का दौर है। अंसारी साहब, रहमत अंसारी साहब सदरनशी की सरपरस्ती और डॉक्टर मोहम्मद गौस साहब डायरेक्टर सेक्रेटरी की निगरानी में बहुत सारे काम हो रहे हैं। बहुत सारे खुशाइंद मनसूबे रूबा अमल लाए जा रहे हैं, जिनमें निसाब साजी का काम है और उर्दू कोर्सेस हैं, तालीमी कोर्सेस, जिसे गैर उर्दू साहब को उर्दू से जोड़ने की कोशिश है। उसके लिए अमली कोर्स रखा गया है और शेर अदब के फरोग के लिए कोर्स रखा गया है, रूबदानी कोर्स और असातिज़ा की तरबियत का कोर्स, तलबा की तरबियत का कोर्स। इससे बहुत सारे मनसूबे हैं। उसमें से एक ये है रोशन सितारे, जो एक बिल्कुल एक सिलसिले की रोशन कड़ी है। पिछले कुछ महीनों से शाया हो रहा है और थोड़े ही अरसे में इसने मुल्क गिर मकबूलियत हासिल कर ली है। हमारा तर्जुमान रिसाला कौमी ज़ुबान जो आप जानते हैं बरसों से शाया हो रहा है। अब उसके लिए तर्जुमान काफ़ी निकल गए हैं। तो हम इन दोनों रसाइल की रुकनियत साजी के सिलसिले में मुख्तलिफ अज़ला का दौरा कर रहे हैं। कारवानी उर्दू की शक्ल में हम जो उर्दू का गढ़ कहलाने वाले अज़ला हैं, हमने उनका रुख किया है। एक टीम महबूब नगर आई है, महबूब की नगरी आई है। हम इस वक्त जड़चल्ला में हैं, सुल्तान चिश्ती साहब के मकान पे, और माशाल्लाह से हमारा ये सफ़र बहुत कामयाब रहा और उर्दू वालों का मेहरबानी उर्दू का काफ़ी साथ हमें उदबा, शोरा, असातिज़ा, उलमा, मशाइखीन, कायदीन, सबकी सरपरस्ती, सबका ताउन हमें मिला और हम हमारे सफ़र कामयाबी से हमकनार हुआ। इसके लिए मैं तमाम हज़रात का शुक्रगुज़ार हूँ। आप सबकी खिदमत में हदिया तशक्कुर पेश करता हूँ। వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు జరిగి దాదాపు 11 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పట్టణంలో ఒక్క అభివృద్ధి పని కూడా సరిగ్గా జరగడం లేదని, అభివృద్ధి పరచడంలో మున్సిపల్ చైర్మన్ పూర్తిగా విఫలం చెందారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. కొత్తకోట పట్టణానికి అభివృద్ధి పనుల కొరకు మున్సిపల్ ఎన్నికల ముందు 20 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఆర్పాటంగా మంత్రి, ఎమ్మెల్యేలు శిలాఫలకాలను ఏర్పాటు చేశారే కానీ పనులు మాత్రం నత్తకు నడక నేర్పిస్తున్నాయని దుయ్యబట్టారు. మున్సిపల్ చైర్మన్ మాత్రం కార్యాలయంలో ఛాంబర్కు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొందని, దీంతో అవసరాల నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన ప్రజలకు చైర్మన్ ఎప్పుడు వస్తుందో తెలియక ఎదురు చూస్తూ అయోమయాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ మెయిన్ రోడ్ గురించి మాట్లాడుతుంటే నిన్ననే మేము ఆర్ఎడ్బి వాళ్ళకు అలాగే తహసీల్దార్కి లెటర్ పెట్టాం.
వాళ్ళు ప్రజెంట్గా స్టేటస్ ఏముంది, ఎంతవరకు తీయొచ్చు అనేది వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత 35 33 రోడ్ వైడింగ్ అనేది ఎంత చేయాలనేది వైడింగ్ 33 ఫీట్ చేయాలన్నా 35 ఫీట్ చేయాలన్నా R&B వాళ్ళతో అలాగే తహసీల్దార్ తోటి క్లారిఫికేషన్ తీసుకొని చేస్తాం. అంతవరకు చేయము. ఈ వారంలో అయిపోతుంది. చేస్తాం. ఒక వారం లోపల రిప్లై రావచ్చు. ఎస్ఐ గారు మీ సమక్షంలో ఒక కమిషనర్ పోయిండు, ఇంకో కమిషనర్ వచ్చిండు, ఒక ఏఈ పోయిండు, ఇంకో ఏఈ పోయిండు. నిన్న కేవలం కవ్వింపు చర్యల్లాగా అంటే మేము ధర్నా చేస్తామనేటువంటి విషయం ఎట్లనో పొక్కిన తర్వాత కవ్వింపు చర్యల్లాగా ఇన్ని రోజులు కూడా ఏఈ రాలేదు, కొత్తగా వచ్చినటువంటి ఏఈ కూడా రాలేదు. ఎందుకొరకు వస్తలేడు అనేటువంటిది అధికారులు తర్వాత చైర్మన్ గారు ఆలోచన చేసుకోవాలి. కవ్వింపు చర్యలాగా అంటే బీజేపీ వాళ్ళ ముందర పెడితే బీజేపీ వాళ్ళు ఆటంకం చేస్తున్నారని ఒక ప్రచారం చేసుకోవడం కొరకు కమిషనర్లు ఏఈని బొమ్మల్లాగా తీసుకుపోయి ఆడ కొలతలు స్టార్ట్ చేస్తారు. నేనేమడుగుతున్నానంటే 9 నెలలు 10 నెలలు అవుతుంది వర్క్ అయ్యేటప్పుడు ఈ కవ్వింపు చర్యలు చేస్తే బీజేపీ కార్యకర్తలంగా మేము ఎవరి కూడా బెదిరికోము. మేము పని అయ్యే వరకు ఒక మంచిదాని కొరకు మిమ్మల్ని ఎంతవరకైనా గౌరవిస్తాం. అట్ ద సేమ్ టైము మీరు ప్రజలను నిర్లక్ష్యం చేసి అసలు కాంట్రాక్టర్ని ఎందుకు పిలుస్తలేరు సార్? ఇంకో విషయం మీకు తెలియదు సార్, మున్సిపల్ మీటింగ్ ఆగండి. బోరన్స్పేట మండలం బోరన్స్పేట గ్రామ పంచాయతీ కార్యదర్శి గోపాల్ సస్పెండ్ మరియు సర్పంచ్ జయమ్మకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న జిల్లా కలెక్టర్ పౌసామి బసు. సెప్టెంబర్ 30న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో గ్రామ పంచాయతీ నిధులు 75 లక్షల దుర్వినియోగంపై డిపిఓను విచారణకు ఆదేశించిన ఎమ్మెల్యే పట్నం విచారణ చేపట్టి గ్రామ పంచాయతీ నిధుల విషయంపై సరైన రికార్డులు లేనందున డిపిఓ రిజ్వానా ఇచ్చిన నివేదిక ఆధారంగా పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వేసిన జిల్లా కలెక్టర్. అన్ని కూడా స్టోరీ చెప్తున్నారు, చిన్నపిల్లల స్టోరీ చెప్పినట్టు. నేను నా ఎంక్వైరీ రాస్తాను, జస్ట్ మీరందరూ వినాలని చెప్తున్నాను. అర్థమవుతుందా? మీరు ఎంత స్టోరీలు అడుగుతున్నారో ప్రతి ఒక్కరికి ఇక్కడ అర్థమవుతుంది. తెలియకుండా కళ్ళు మూసుకొని 4 లక్షల్ని కొట్టండి చెక్కు అని మీరు చెప్పే ఆ రైట్స్ లేవు. అతను కొట్టాడు, ఇతను కూడా పేపర్ మీద రాసిన ఇద్దరికి అవసరం లేదు. వాళ్ళంటే వాళ్ళు మనం చెప్పి వాళ్ళు చేస్తారు. నేను చెక్ బుక్ మాట్లాడుతున్నాను, ఆయన పని చేసుకొని తీసుకొని వస్తుంది అని చెప్పేది. నాకు కలవడం కావడం ఆయన పని చేసిందని అయితేనే చెప్తేనే సార్ చెప్తేనే ఒక పుస్తకం లేదు. నాకైతే చూడరా మీరు రెస్పాన్సిబిలిటీ లేదా అందులో? నేను చూసా మేడం, ఈ బతుకు నేను చెప్తా, దీనికి ఇంత కాదు తక్కువైందని చెప్తా. నీకేం తెలుసు సార్ చెప్తున్నాను కదా ఇట్లా, కానీ నేనే చేస్తున్నాను. ఇప్పుడు నాకైనా పైసలు మీరేం చేస్తారంటే మీరు ఎందుకు ఉండడము? అది సర్పంచ్ చేసుకోవచ్చు కదా. సర్పంచ్ మనీ చేస్తాడు, సర్పంచ్ చేతులు జనరేట్ చేసుకుంటాడు. మరి మీరు ఎందుకు ఒక పోస్ట్కి 15,000 సార్లు ఎందుకు ఇవ్వడము? మిమ్మల్ని ఎందుకు మరి పని ఎగ్జిక్యూట్ అయిందా లేదా వీళ్ళు చూడరు. అతను చేశాడు, నీకేంటి తెలుసయ్యా, నువ్వు కొత్తదండి నాకు తెలుసు అంటా అని అంటాడు. అప్పుడు మీ రోల్ లేదు. అతను ఆ తర్వాత ఎంపీ రిపోర్ట్ చేయించుకొస్తాడు. ఆ తర్వాత జనరేషన్ కి మీ రోల్ లేదు. అక్కడికి వచ్చి చెక్ కొట్టినప్పుడు మీరు వేయలేదు. మీరు రికార్డ్స్ అతని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఇండోర్ స్టేడియంలో శిక్షణ తరగతులకు ప్రముఖులు విద్యార్థులు హాజరవుతున్నారని పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. కోచర్గిరి ఆధ్వర్యంలో విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తూ సుమారుగా 50 మంది విద్యార్థులకు ప్రతిరోజు వ్యాయామం, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఆటలు మొదలగు అన్ని విభాగాల్లో శిక్షణ తరగతులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, అలాగే 15 మంది విద్యార్థులకు ఆర్మీ శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా భారీ సంఖ్యలో విద్యార్థులు వచ్చేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా గ్రౌండ్స్ కి రావడం వల్ల వాకింగ్, రన్నింగ్, వ్యాయామం సాధన చేయడం ద్వారా మెంటల్ గా, ఫిజికల్ గా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు అని స్థానిక సిఐ శ్రీధర్ కుమార్ తెలిపారు. షాద్నగర్ పట్టణంలో షాద్నగర్ ఇండోర్ స్టేడియంలో గత 3 రోజుల క్రితము గిరి మాధవి ఫిట్నెస్
వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ చిన్నపిల్లలకు యోగా, అదేవిధంగా అథ్లెటిక్స్, అదేవిధంగా యాక్టివిటీస్, మార్నింగ్ యాక్టివిటీస్ ప్రారంభించడం జరిగింది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. నేటి రోజుల్లో సెల్ ఫోన్ వాడుతున్నటువంటి నేటి రోజుల్లో పిల్లలు మార్నింగ్ లేవగానే ఒక 1 అవర్ శారీరక శ్రమ కలిగి ఉంటే వాళ్ళకు ఆరోగ్యంతో పాటు అదేవిధంగా మెంటల్గా కూడా రిలాక్స్ అవుతారు. దీంతో ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళతోటి వచ్చేసి వాళ్ళకు కూడా మార్నింగ్ వాకింగ్ జరుగుతుంది. కాబట్టి గ్రౌండ్ అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా, ఇంతకుముందు గతంలో ఒక 10-20 మంది మాత్రం వచ్చేవాళ్ళు. ఇప్పుడు దాదాపు ఒక 100 మంది కూడా ఈ గ్రౌండ్కి వచ్చి ఈ యొక్క చాలా సుపరిమాణం. దీనికి ఒక గిరి అదేవిధంగా మాధవులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళ ప్రోద్బలం వల్ల ఇక్కడ స్టేడియంలో అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీరు ఇక్కడ గ్రౌండ్ ఓపెనింగ్లో కానీ చెట్లు పెట్టియడం కానీ ఇక్కడ కోచ్ని నియమించడం కానీ అట్లా ఇక్కడ షాద్నగర్ ప్రముఖులు కూడా కొంత వాళ్ళు హెల్ప్ మనం కోరుతున్నారు. అసలు ఇంతకుముందు ఈ స్టేడియంకు ఎవరు ఎక్కువ రాకపోయేది. మన గౌరవ ఏసీపీ సార్ సురేందర్ సార్ గారు ఇక్కడ ఇండోర్ స్టేడియము సెటిల్ ఇండోర్ స్టేడియంకు తన పూర్తిగా ఒక ఇండోర్ వుడెన్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో స్టార్ట్ అయిన ఇది మొన్న గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు వీళ్ళందరూ కలిసి కూడా దీన్ని స్టేడియంని ఓపెన్ చేయడం జరిగింది. దాంతోనే దీనికి కొద్దిగా నేమ్ రావడం జరిగింది. దీనికి కూడా మునుముందు అందరం కూడా షాద్నగర్ వాసులు అందరూ కూడా తలా ఒక హెల్ప్ చేసేసి ఇక్కడ మిగతా అన్ని కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయవచ్చు. వికారాబాద్ పట్టణంలోని మహావీర్ రోడ్డులో ఉన్న ఓ భవనంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. మోముల శేఖర్ కు చెందిన 3వ అంతస్తులోని ఓ భవనంలో గుర్తు తెలియని వ్యక్తులు గది తాళంతో పాటు లోపల బీరువా తాళం పగలగొట్టి అందులో ఉన్న 12 తులాల బంగారం, 2.5 లక్షల నగదు, 6 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. భవన యజమానులు భవనం కింది భాగంలో ఓ చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని భోజనాలు చేస్తున్న సమయంలోనే ఈ చోరీ జరగడం గమనార్హం. దావత్ పూర్తయిన తర్వాత యజమానులు పైకి వెళ్లి చూడగా తాళం పగలగొట్టిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు, సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో పరిశీలించారు.